ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానంలో మనం నేర్చుకోబోతున్న వచనములు సామెతలు 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనము చదువుకుందాం. రుచి అయిన భోజన పదార్థాలనున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగియుండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. బుద్ధిగల దాసుడు సిగ్గు తెచ్చు కుమారుని మీద ఏలుబడి చెయ్యును. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితము పంచుకొనును. వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది. హృదయము శోధకుడు యెహోవాయే. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. బీదలను వెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడును. ఈ యొక్క వచనాలు చదివి ఉన్నాము కదా, దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ దేవుడు మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడంటే, రుచికరమైన పదార్థాలు ఉండి అవి కలహముతో మనం తినుట కంటే శ్రేష్టముగా నెమ్మది కలిగి ఆకుకూరలు భుజించుట మంచిదని, చెడు మాటలకు, చెడు అసూయకరమైన మాటలకు మనం ఎన్నడూ కూడా చెవి ఇవ్వకూడదని కూడా ఇక్కడ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నట్లు చూస్తూ ఉన్నాం. అర్థమైందా పిల్లలు? దానిలోని భావము మీరు గ్రహించారా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.